A very good evening. Welcome to the special live show with Navneet Kaur. Navneet Kaur మనకి తెలుగు ప్రేక్షకులకి వెరీ పాపులర్ నేమ్. నిజానికి తెలుగు సినీ అభిమానులకి ఆమె ఒక నటిగా చాలా బాగా పరిచయం. ఆమె నట జీవితంలో ఎక్కువ సినిమాలు తెలుగులోనే జరిగాయి. దాదాపు 80% మూవీస్ తెలుగులోనే హీరోయిన్గా లేకపోతే క్యారెక్టర్ ఆర్టిస్ట్గాను సంథింగ్ మేజర్గా ఎక్కువ హీరోయిన్ పాత్రలే ప్లే చేశారు. ఆ తర్వాత ఆమె మళ్ళీ సొంత రాష్ట్రమైన మహారాష్ట్రకి వెళ్ళిపోయి బాంబేలో కొన్నాళ్ళు ఉండడం, అక్కడి నుంచి రాజకీయాల్లోకి వెళ్ళడం. ఆశ్చర్యకరంగా అక్కడ కూడా అమరావతి ఉంది. ఆ అమరావతి చిన్నదేం కాదు, అదొక పార్లమెంట్ సెగ్మెంట్. అక్కడ ఆమె అక్కడ ఇండిపెండెంట్గా గెలిచిన ఒక ఎమ్మెల్యే గారిని వివాహం చేసుకోవడం, తర్వాత ఎంపీగా కూడా పోటీ చేయడం. 2014లో ఎంపీగా పోటీ చేసి ఓడిపోయిన 2019లో బ్రహ్మాండమైన విజయాన్ని సాధించారు అమరావతి లోక్సభ సెగ్మెంట్ నుంచి ఎంపీగా. అయితే ఈ గెలుపు ఆషామాషి గెలుపు కాదు. శివసేన పార్టీకి చెందిన 6 సార్లు ఎంపీగా గెలిచిన ఆనందరావు అడ్సుల్ అనే సీనియర్ మోస్ట్ లీడర్ పైన ఆమె ఈ విజయం సాధించారు. సో ఈ తర్వాత ఆమె పార్లమెంట్లో చాలా యాక్టివ్గా పాల్గొనడమే కాకుండా సెషన్స్లో యాక్టివ్గా ఉండడమే కాకుండా కాన్స్టిట్యున్సీలో కానీ స్టేట్ పాలిటిక్స్లో కూడా చాలా యాక్టివ్గానే ఉన్నారు. చాలా విషయాల్లో రాష్ట్ర ప్రభుత్వాన్ని, శివసేన ప్రభుత్వాన్ని, ముఖ్యమంత్రిని కూడా చాలా సందర్భాల్లో క్వశ్చన్ చేసిన సందర్భాలు ఉన్నాయి, విమర్శించిన సందర్భాలు ఉన్నాయి. అలాగే పార్లమెంట్లో కూడా చాలా అంశాల మీద మంచి వాయిస్ వినిపించారు. అయితే అనుకోకుండా సడన్గా ఇప్పుడు ఒక ఇష్యూ రైజ్ అయింది. ఆమె అది అమరావతి ఎస్సీ రిజర్వ్డ్ కాన్స్టిట్యున్సీ. అయితే నవనీత్ కౌర్ ఒక ఫేక్ సర్టిఫికేట్ పెట్టారని హైకోర్టు నిర్ధారించి ఆ సర్టిఫికేట్ని క్యాన్సిల్ చేయడమే కాకుండా 2 lakhs రూపీస్, 2 లక్షల రూపాయల పెనాల్టీ కూడా హైకోర్టు వేసింది. ఇది ఒక హిస్టరీ. ఇంతవరకు ఈ రకంగా పెనాల్టీ విధించబడిన ఎంపీ ఇండియా చరిత్రలో ఎవరూ లేరు. ఆ విధంగా ఇది ఒక హిస్టరీగా అయిపోయింది. అయితే ఇది ఎందుకు ఇలా జరిగింది? అఫ్కోర్స్ కోర్టు చెప్పిన తర్వాత దాన్ని గౌరవిస్తారు, మళ్ళీ పై కోర్టులకు వెళ్తారు. ఇదంతా ఉంటుంది ప్రాసెస్. చాలా సందర్భాల్లో చూసాం ఇలా ఎమ్మెల్యేలు, ఎంపీల మీద ఇలాంటి కేసులు రావడం, అవి కోర్టుల్లో ఒక కంక్లూజన్కి వచ్చేసరికి పదవీ కాలం కూడా అయిపోతూ ఉంటుంది. అవి చాలా చూసాం. కాకపోతే ఈ పరిస్థితి ఎందుకు వచ్చింది అనే దాంతోపాటు చాలా కాలం తెలుగులో నటిగా ఉన్న నవనీత్ కౌర్ గారు ఇప్పుడు తెలుగు ప్రజల విషయంలో ఆమె ఆలోచనలు ఎలా ఉన్నాయి, అలాగే నియోజకవర్గంలో ఎలా ఉన్నారు, డెవలప్మెంట్ ఓరియంటేషన్ ఎలా ఉంది, ఇలాంటి అంశాలు కూడా మాట్లాడడానికి నాతో ఇవాళ నవనీత్ కౌర్ లైవ్లో ఉన్నారు. వారితో మాట్లాడదాం. నవనీత్ జీ, గుడ్ ఈవినింగ్. గుడ్ ఈవినింగ్ అండి, అందరికీ నమస్కారం. నమస్కారం. తెలుగు బాగానే మాట్లాడుతున్నారా, ఏమైనా మర్చిపోయారా? నేనా మేనేజ్ చేయొచ్చు, ఎందుకంటే స్టేషన్ లో కూడా నేను కూర్చోడానికి ప్లేస్ ఉంది. అక్కడ మొత్తం తెలుగు వాడే ఎంపీ, ఆంధ్ర నుంచి ఎంపీ ఉన్నారు, తెలంగాణ ఎంపీ ఉన్నాడు. నేను దాని మధ్యలో కూర్చుంటాను. అక్కడ కూడా నేను కంటిన్యూ ట్రై చేసుకుంటాను. కారణం కి నవనీత్ కౌర్ ఎవరు, ఆ పేరు ఇచ్చింది ఆంధ్ర, తెలంగాణ, తెలుగు జనాలు నాకు పేరు ఇచ్చారు. ఈ రోజు నేను ఏ పొజిషన్ లో వచ్చినా కూడా, దీని తర్వాత కూడా ఏదైనా పొజిషన్ లో వచ్చినా కూడా నాకు ఫస్ట్ the name actually who was given me, and people knew now Navneet Kaur is someone. It is because only of Telugu people from Andhra and Telangana. Yeah. So naaku Telugu ante I think it is like second mother tongue of mine, and I won't leave this Telugu language in my life. I will always make sure నేను చేసుకుంటాను. ఏదైనా తెలుగు వాడు నా మేనేజర్ కాల్ చేసినా కూడా నేను ట్రై చేస్తాను వాళ్ళకు టు స్పీక్ విత్ దెమ్ ఆల్సో ఇన్ తెలుగు ఓన్లీ. సో నాకు తెలుగు అంటే వెగడ ప్రాణం సరక ఉంది తెలుగు భాష. సో ఐ వోంట్ లీవ్ ఇట్ ఇన్ మై లైఫ్. అండ్ నాకు ఆంధ్ర, తెలంగాణ అంటే నాకు లైఫ్ ఇచ్చింది, నాకు పొజిషన్ ఇచ్చింది, నాకు ఫేమ్ ఇచ్చింది, నేమ్ ఇచ్చింది అంటే తెలుగు పీపుల్. యా,
నిజానికి మేము కూడా చాలాసార్లు అనుకుంటూ ఉంటాం, మనకి బోత్ తెలంగాణ అండ్ ఏపీ కలిపి లోక్సభలో 43 ఎంపీలు ఉన్నారేమో అని. ఇన్ఫ్యాక్ట్ 42 ఓన్లీ, బట్ ఇంక్లూడింగ్ యూ 43 అని మేము కూడా ఫీల్ అవుతుంటాం. ఎప్పుడు గొడవ జరిగినా ఆ తెలుగు ఎంపీల వెనకే కూర్చుని ఉంటారు మీరు. నేను ఎప్పుడైనా ఫస్ట్ డే నుంచి నేను చాలా మంది దగ్గర డిఫరెంట్ ఎంపీస్ ఆర్ ఆల్సో దేర్ ఇన్ ది పార్లమెంట్, లేకపోతే నాకు ఆ ఫీలింగ్స్ ఉంది మన తెలుగు పీపుల్ కి. అందుకంటే నేను నా సీట్ వదిలేసి నేను కూర్చుంటాను ప్లేస్ కి అని యాక్చువల్ ప్లేస్ కి టోటల్ తేడా ఉంది. అవును. లేకపోతే అది సగడి మర్చిపోని నేను తెలుగు వాళ్ళతో కూర్చుంటా, అక్కడ కూర్చొని ప్రత్యేక విషయాలు డిస్కషన్ చేస్తుంటా ఉంటాను. ఆంధ్రాలో ఏం జరుగుతుంది, తెలంగాణ ఏం ప్రాబ్లమ్స్ ఉంది, వాళ్ళతో డిస్కషన్ చేసి ఎవరు మంచి పని చేస్తున్నారు, ఏ ఎంపీ చాలా మంచి పొజిషన్ లో ఉన్నారు, ప్రాబ్లమ్స్ ఏంటి, గ్రౌండ్ పొజిషన్ ఏంటి. ఎందుకంటే నేను మాట్లాడడానికి యాక్చువల్లీ స్టార్టెడ్ ఇన్ పార్లమెంట్ టు టాక్, and the people started knowing ki Navneet Kaur has become now a member of parliament. Yeah. So upon nunchi Telugu people start calling me. Many CA used to call me before and they still calling me for the problems of CAs, what they are facing. చాలా మంది ఫీమేల్స్ కాల్ చేస్తున్నారు, ఆంధ్రాలో ఏదైనా ప్రాబ్లమ్ జరుగుతుందే వాళ్ళందరూ కాల్ చేస్తారు, మేడం ఇది ఇలాంటి ప్రాబ్లమ్స్ ఉంది. నేను వాళ్ళకి రిక్వెస్ట్ చేస్తున్నా, అక్కడ లోకల్ ఎంపీ ఎమ్మెల్యే గారు ఉన్నారు కదా, అక్కడ వెళ్ళి మీరు ఒకసారి కలిసండి, ప్రాబ్లమ్ సాల్వ్. ఇఫ్ దే నాట్ సాల్వింగ్ ది ప్రాబ్లమ్ దెన్ యూ టెల్ మీ దిస్ ఇస్ ది ప్రాబ్లమ్, దెన్ ఐ కెన్ హెల్ప్ యూ ఇన్ సమ్ వే. ఇన్ మధ్యం కాలంతో కోవిడ్ పీరియడ్ లో మెనీ స్టూడెంట్స్ ఫ్రమ్ ఆంధ్ర దే వర్ దేర్ ఇన్ అమరావతి బేసిక్లీ, అండ్ వాడికి అందరికి ఫుడ్ గ్రెయిన్స్ ఇచ్చాను, 1 month ఫుడ్ సర్వ్ చేశాను. అని at that point when they wanted to come back to their homes basically, so we have arranged travels for them, permission anni cheskoni 100-150 members students appudu they our feelings telugu janalki our feelings na to my heart it is totally different. So any day any problem with anybody akkada ma telugu cheppadanuko edaina baita ellidaniki kuda, if somebody comes from Andhra and Telangana, so I've got that different feeling. As of they are like my hometown people or my people or my family. It is like that for me basically. మీరు ఒక 2-3 ఇష్యూస్ లో కూడా పార్లమెంట్ లో ఏపీ ఇష్యూస్ మీద మాట్లాడినట్టు ఉన్నారు కదా. యూ డిమాండెడ్ ఫర్ ఆంధ్ర అండ్ తెలంగాణ 1 or 2 issues సబ్జెక్ట్ టు కరెక్షన్. yes నేను ఆల్రెడీ అసోసియేట్ చేశాను. ఏదైనా ఎంపీ వాళ్ళు ఎంపీ ఉన్నారు కదా అక్కడ, తెలుగు ఎంపీలో ఏదైనా క్వశ్చన్ అక్కడ పుట్అప్ చేసిన అనుకో, ఇఫ్ ఐ లైక్ దట్ సబ్జెక్ట్ ఐ ఆల్వేస్ స్టూడ్ అండ్ సెడ్ కి ఐ అసోసియేట్ విత్ సబ్జెక్ట్. ఏదైనా మంచి సబ్జెక్ట్ వచ్చింది అనుకో, ఐ డోంట్ కేర్ అబౌట్ పార్టీ, విచ్ పార్టీ దే బిలాంగ్ టు. ఫర్ మీ my important thing is only the people, if they're getting a benefit by that raised question in the parliament, so I should definitely support that thing. So nenu others vishayalo nenu support kuda chesanu, bike kuda interview ichidanapudu kuda nenu andhra telangana problems edana unte nenu anni MPs ke I usually ask them what is the problem, tell me if I want to talk about the andhra and telangana, if I can do something. So please tell me, I would love to serve Andhra and Telangana people also. So నేను అక్కడ కూడా సపోర్ట్ చేస్తున్నాను ఇన్ ఫ్యూచర్ ఆల్సో. నేను 100% షూర్ చెప్తున్నాను మీకు వెంకటేష్ గారు కి ఐ విల్ డెఫినెట్లీ సపోర్ట్ ఇన్ ఫ్యూచర్ ఆల్సో. ఐఎమ్ జస్ట్ అ న్యూ కమర్ ఇన్ పాలిటిక్స్, ఐ హావ్ జస్ట్ స్టెప్డ్ ఇన్ పాలిటిక్స్, బట్ ఐ హావ్ సమ్ టూ గుడ్ ఫీలింగ్స్ అబౌట్ మై పీపుల్, Telugu people also. Great. In future 100% I will come to Andhra Telangana to serve people. That is very sure. And మీరు మీ కో స్టార్స్ నుంచి మీకు ఇంకా అంటే ఎప్పుడన్నా కలవడం కానీ ఫోన్స్ కానీ ఇవన్నీ ఉన్నాయా మీ కొలీగ్స్ ఇండస్ట్రీలో టాలీవుడ్? I don't actually really have many people in contact with because I was never very open with everybody. I have little నేను actually very I cannot tell myself very reserved also or very open, because నేను అలాంటి person, I never party a lot
ఆర్ నేను వర్క్ చేసినప్పుడు ఐ వాజ్ వెరీ సిన్సియర్. నాకు వర్క్ అంటే ప్రాణం. Whatever work comes to my way, it was my work. And I was very young when I started my work. And that point of time, I was thinking, I just need to work. What work is coming in my way, that is totally different. But that time and now, few people are there in touch with me in WhatsApp. Otherwise, not very much. మీకు సినిమాలో పెద్దగా బ్రేక్ వచ్చినట్టు లేదు, పాలిటిక్స్లో మాత్రం బ్రహ్మాండమైన బ్రేక్ వచ్చింది. సినిమాలో ఎందుకని రాలేదు బ్రేక్ పెద్దగా? నాకు ఫ్యామిలీ బ్యాక్గ్రౌండ్ లేదు అప్పుడు. ఏదంటే ఏదైనా ఫ్యామిలీ బ్యాక్గ్రౌండ్ ఉంటే మీకు అలాంటి బ్రేక్ వస్తుంది. ఓకే. ఐ హావ్ యాక్చువల్లీ స్టార్టెడ్ వెన్ ఐ వాజ్ ఇన్ 9th స్టాండర్డ్. నేను 9th స్టాండర్డ్ అప్పటి నుంచి వర్క్ చేస్తున్నాను. అని ఏదైనా వర్క్ ఉంటే నేను ఓకే చెప్పి నేను అది చేశాను. అప్పుడు వర్క్, స్టాండర్డ్, మూవీస్, గ్రేడ్, పెద్ద డైరెక్టర్, పెద్ద ప్రొడ్యూసర్ అది తెలియకుండా నేను ఓకే చెప్పి నేను చేస్తూ ఉంటాను. 12 years నేను కంటిన్యూ వర్క్ చేశాను. అన్ని లాంగ్వేజ్, సౌత్ లాంగ్వేజ్, తెలుగు, తమిళ్, కన్నడ, మలయాళీ, పంజాబీ. అప్పుడు నేను తెలుగులో జస్ట్ ఐ హావ్ యాక్చువల్లీ డన్ లిటిల్ మోర్ మూవీస్ దెన్ కంపేర్ టు అదర్ లాంగ్వేజెస్. అప్పుడు నేను స్టార్టింగ్ చేసినప్పుడు నేను కృష్ణవంశీ గారితో స్టార్టింగ్ చేశాను. ఆ మూవీ ఇన్కంప్లీట్, యాక్చువల్లీ ఇట్ వాజ్ నాట్ కంప్లీటెడ్. స్టిల్ ఇట్ బికేమ్ ఇన్ బిట్వీన్. yes, it was incomplete and I don't know whether this subject they have restarted with someone or no. Okay. But when I was in 10th standard, I started my career with Krishnavamshi ji garu, and later on I did my Shinu Vasanti Lakshmi with R.B. Patnaik garu. So for me, అప్పుడు ఏ మెచ్యూరిటీ లేకుండా, ఫ్యామిలీ బ్యాక్గ్రౌండ్ లేకుండా, టోటల్ నాలెడ్జ్ లేకుండా నేను స్టార్ట్ చేశాను. అందుకంటే పెద్ద బ్రేక్, పెద్ద మూవీ, పెద్ద డైరెక్టర్, పెద్ద ప్రొడ్యూసర్ ఆ వేలో రాలేదు. దట్ ఈస్ వాజ్ ది ఓన్లీ ప్రాబ్లమ్. అదర్వైజ్ ఐ డోంట్ థింక్ ఎనీ అదర్ ప్రాబ్లమ్ ఇస్ దేర్ ఇన్ ది వే. రైట్. మీరు రాజకీయాలు అంటే పాలిటిక్స్లోకి ఎలా ఎంటర్ అవ్వాలనుకున్నారు అసలు? అంటే అనుకోకుండా వచ్చిందా అది, లేకపోతే అంబిషన్స్లో పార్ట్ ఆఫ్ ఇదా అది? యాక్చువల్లీ నేను నిజంగా చెప్పినానుకో, ఐ గాట్ మ్యారీడ్ టు పొలిటీషియన్ బేసిక్లీ. సారీ సమ్ ఆడియో ప్రాబ్లమ్ ఇస్ దేర్. హలో సార్, మళ్ళీ చెప్పండి, అది ఎట్లా పాలిటిక్స్? I actually got married to a MLA. Okay. In a politician family. So దీని ముందు కూడా నేను మూవీస్ లో వర్క్ చేసినప్పుడు నేను విడోస్ లా హెల్ప్ చేయడానికి, ఎడ్యుకేషన్ తీసుకుంటాను, చిల్డ్రన్స్, ఇఫ్ సమ్ ఫ్యూ చిల్డ్రన్స్ ఆర్ దేర్, టు హెల్ప్ దెమ్ ఇన్ దేర్ స్టడీస్, టు ఫైనాన్షియలీ సపోర్ట్ దెమ్. I was also not very much financially strong at that point, but still whatever I used to gain from my money, I used to always help widows. ఏదైనా విడోస్ ఫీమేల్స్ ఉండనుకో, వారికి ఫ్యామిలీకి సర్వ్ చేయడానికి, ఏదైనా డబ్బులు ఇచ్చి వారికి హెల్ప్ చేయడానికి. దీని తర్వాత ఫ్యూ స్టూడెంట్స్ యాక్చువల్లీ ఐ హావ్ హెల్ప్ దట్ టైమ్. I was helping few peoples, and after sudden of I got married to MLA, I started working for my husband. బేసిక్లీ నేను నా హస్బెండ్ కోసం వర్క్ చేయడానికి స్టార్ట్ చేశాను. అప్పుడు స్టార్ట్ చేసి 2 years నుంచి 2 years తర్వాత నేను ఫుల్ డిస్ట్రిక్ట్ కాన్స్టిట్యుయెన్సీ ఐ హావ్ జస్ట్ రోమ్. ఐ హావ్ జస్ట్ మెట్ పీపుల్, హర్డ్ అబౌట్ దేర్ ప్రాబ్లమ్స్, helped them in some or the other problems, because I had a background of political and MLA was behind me. So because of so many things helped, I was going in front. But for me, politics, still I am not a politician. If you ask me, I cannot become strong, very serious. You are not a serious politician, huh? I am not a pure politician. Serious politician in a sense, for the subject I am very serious. Okay. But if you ask me, pure politician, do or die, that kind of politician I cannot. I can ever become a politician like that. Your I husband, just want to. Your husband is also an MLA. Yes. His constituency is also comes under Amravati Lok Sabha. Yes. He Okay. comes under me.
One of 7 MLAs. One of 6 MLAs. My constituency have 6 MLAs 6 under me. MLAs, yeah. Yes. What is, And please tell. he's third time independent MLA from Amravati. Great thing. So he's little senior than me in politics, 2 terms senior. And he was the one of the youngest without any political family background. He doesn't have political family background. We the only 2 people from the, I think, generation. He doesn't have none of them in his family. మనం కొంచెం వీలైనంత వరకు తెలుగులో చెప్దాం దీన్ని. మీ హస్బెండ్కి, మీ భర్త గారికి ఎలా పాసిబుల్ అయింది 3 times ఇండిపెండెంట్గా? నవేడేస్ అంత ఈజీ కాదు కదా, ఈ రాజకీయాల్లో ఒక పార్టీ లేకుండా ఇండిపెండెంట్గా గెలవడం అనేది అంత ఈజీ కాదు. ఆయనకి ఎలా సాధ్యమైంది? నాకు ఇదే చెప్పడానికి చాలా సంతోషంగా ఉంది. ఎందుకంటే నేను నా హస్బెండ్ గ్రౌండ్ లెవెల్లో వర్క్ చేసేటప్పుడు ఏదైనా పార్టీ ఈజ్ నాట్ కంపల్షన్. ఈ రోజు కూడా నేను ఇండిపెండెంట్ గా ఎక్కడైనా మహారాష్ట్రలో వెళ్ళి నేను కంటెస్ట్ చేశాను అనుకో, ఐ విల్ డెఫినెట్లీ షూర్లీ విన్. ఎందుకంటే గ్రౌండ్ లెవెల్లో పార్టీ, మీరు ఏ పార్టీలో బిలాంగ్ చేస్తారు అది సెకండరీ. మీరు ఇలాంటి ఫీలింగ్స్ గ్రౌండ్ లెవెల్ జనాలకి మీ హార్ట్ లో ఉంది, అది చాలా ఇంపార్టెంట్. అని దీని వల్ల థర్డ్ టైం ఈ వన్ యాజ్ ఎ ఇండిపెండెంట్ ఎమ్మెల్యే. कारण की అక్కడ స్టూడెంట్ కి హెల్ప్ చేయడానికి, పర్సనలీ డబ్బులు ఇచ్చి వారికి ఎడ్యుకేషన్ లో హెల్ప్ చేయడానికి, విడోస్ లో వాళ్ళ ఫ్యామిలీలో సర్వ్ చేయడానికి ఏదైనా పర్సనలీ హెల్ప్ చేయాలి. అన్ని చాలా ఇష్యూ ఉంది. గ్రోత్ ఆఫ్ ది కాన్స్టిట్యుయెన్సీ, హౌ వీ హ్యావ్ టు గ్రో, హౌ ది టూరిజం షుడ్ గ్రో. విత్ దాట్ ఎవ్రీథింగ్ షుడ్ బి అండ్ వన్ ఇంపార్టెంట్ థింగ్, మీరు ఏదైనా 100% వర్క్ చేయాలనుకో 70% వర్క్ యూ కెన్ ఫుల్ఫిల్, బట్ మోర్ దెన్ దాట్ నోబడీ కెన్ కంప్లీట్ దేర్ వర్క్. With that, one thing what I have learned in politics, with your sweet words, you can do every possible thing in any field. మీరు ఏదైనా చేయాలనుకో, మీరు రఫ్ గా ఎవరైనా మాట్లాడారనుకో, మీరు అక్కడ నెగటివ్ ఉంటారు. For me, I can tell you, if you talk sweet to anybody, if you talk soft to anybody, you can do great in your life. And I have actually practically saw that in my husband. He is one patience guru. I can call him. Anything happens in life, anything, whatever happens, he will be so patientfully handle everything. He said everything will be all right, don't worry, we'll handle it, we'll take care of it, we'll do it, we can do it. When నేను first time 2014 లో ఎప్పుడు లాస్ చేశాను అనుకో, అప్పుడు నేను కూడా సిలిండర్ అయ్యాను కి ఈ పాలిటిక్స్ నా ఫీల్డ్ కాదు, I cannot do it, I should not come into politics, this is not my cup of tea, or I don't think people have rejected me in this also, so I should not stand, I should not contest. And then appudu na husband oka mother father ilanti support chestaru, alanti support icharu, na backbone, he became my backbone. And appudu చెప్పారు 3.5 lakh vote జనాలు మీకు ఇచ్చారు, so you should come back, you should come in front of people, you should talk, you should work for them, people will definitely support. అప్పుడు నేను పార్టీతో కంటెస్ట్ చేశాను, అప్పుడు లాస్ అయింది. ఇప్పుడు నేను ఇండిపెండెంట్ గా కంటెస్ట్ చేశాను, నేను ఐ వన్ ది ఎలక్షన్. 2014 లో మీరు ఏ పార్టీతో కంటెస్ట్ చేశారు? ఎన్సిపి కాంగ్రెస్ అలయన్స్. ఓకే రైట్, ఎన్సిపి కాంగ్రెస్ అలయన్స్. అప్పుడు 3.5 lakh ఓట్స్ వచ్చాయి మీకు. yes, మీరు ఓడిపోయారు అప్పుడు. I lost that elections with a very minimum margin. కానీ నవనీత్ జీ, ఈ నవేడేస్ పాలిటిక్స్ లో ఒక ఎమ్మెల్యేగా ఇండిపెండెంట్ గా గెలవడమే కష్టం. అలాంటిది మీరు ఎంపీగా గెలిచారు. ఇట్స్ నాట్ దట్ మచ్ ఈజీ. అది అంటే మళ్ళీ పైగా ఒకసారి ఓడిపోయినారు, అది కూడా ఎన్సిపి, ఒక పవర్ఫుల్ పార్టీ, శరద్ పవార్ గారి పార్టీలో ఎన్సిపి నుంచి పోటీ చేసి ఓడిపోయి మళ్ళీ నెక్స్ట్ టర్మ్లో మీరు ఇండిపెండెంట్గా గెలిచారు అని అంటే, ఈ 5 yearsలో బాగా గ్రౌండ్ వర్క్ చేశారా అనేది ఒకటి. గెలవడానికి ఏ ఇష్యూస్ మీకు కోఆపరేట్ చేసినాయి, ఎలా గెలిచారు?
ఇండిపెండెంట్ గా అంటే నాకు చాలా కష్టమైన ఇష్యూ. యా. అది కష్టమైనది. అది కూడా ఎలక్షన్ లో చాలా ప్రాబ్లమ్స్ వచ్చింది నాకు. నా సింబల్ టైంలో చేంజ్ అయింది. నేను 2 years ఏదైనా సింబల్ తీసుకుని నేను ఆ ఫుల్ సింబల్ కి ప్రచారం చేశాను కాన్స్టిట్యుయెన్సీలో. అని అప్పుడు ఎలక్షన్ 15 days బిఫోర్ ఆ సింబల్ చేంజ్ అయింది. అప్పుడు 15 days లో వాట్ వాజ్ యువర్ 2200s లో ఫస్ట్ మై సింబల్ వాస్ టీవీ. సారీ, టీవీ. టీవీ. TV. ఓకే. ఓకే. And for my husband, every time he wins on the symbol of TV only. Okay. And I did the promotion of TV symbol. I did promotion on that only for 5 years. Okay. Time 15 days time before the polling, my symbol got changed. And I got spanner. ఓకే. నాకు స్పానర్ వచ్చింది. ఓకే. అని 15 days లో 14 days యాక్చువల్లీ 15 days లో 13 days నా చేతిలో ఉంది అప్పుడు. ఆ 13 days లో 2200 కి ఆ సింబల్ రీచ్ అవ్వాలి. నవనీత్ కౌర్ రాణా సింబల్ లో చీజ్ కంటెస్టింగ్ దట్ బికేమ్ అ హెడేక్ కి 2200 villages and city party is totally different. So my opposition people had tried every possible thing to defeat me, every single thing. That time I told only one thing, ki my hard work is with me, my simplicity is with me, my dedication was with me. And nenu ippude aina ippudu kuda nenu normal I behave. If you see me in personal, people tell me still ki we don't feel like that we are talking to MP. I said I don't need to show to my people who actually gave me this position to come. నాకు నా జనాలకి షో చేయడానికి ఏం అవసరం లేదు. నేను ఎంపీ అయ్యాను, నేను యాటిట్యూడ్ I need to show to attitude to people. I have just worked hard, and in future also I'm going to be same. Whatever post comes to my life, I'll be like this because of my people only I have won. And independent winning, it is actually very difficult, but it is not impossible. Okay. If lady like me, నేను మీకు ఒక మాట చెప్తున్నాను, కాస్ట్ ఫ్యాక్టర్ ఎలక్షన్ లో it works majorly. Yeah, it's a bigger role it plays. And I'll tell you one shocking thing. My caste and my husband's caste, if total caste we count in my district constituency, so we have only 200 votes there. Sorry, only 200 votes? Only 200 votes. So whose caste? Your caste, your husband's caste? Both together, it is only 200. Okay. It is miracle. So, it is a miracle. It is not miracle. It is just hard work. Yeah. Miracle, I don't believe in miracles, but I just believe when you come outside, you just need to give your 101%. Great. And I gave that 101%. Being a female, seeing so many things in problems in your life, facing that problems, ఇంత ప్రాబ్లమ్స్ ఉంది నా లైఫ్ లో. 9 years నుంచి నేను ఆ ప్రాబ్లమ్ సాల్వ్ చేసి ఆ ఎలక్షన్ నేను విన్ అయ్యాను. అప్పుడు వచ్చిన తర్వాత ఇట్ వాస్ లైక్ యూ హ్యావ్ టు అండ్ యూ విల్. ఓకే. అండ్ 2200 villages నేను 1-to-1 జనాలకి నేను వెళ్ళి అక్కడ I have spoken to everybody in the villages. You have 2200 villages in your parliament constituency, yes. right? Yes. Okay. And Navneet ji, I have seen, అంటే నేను మీ క్యాంపెయిన్ విజువల్స్ కొన్ని పిక్స్ అవి చూశాను. సోను సూద్ అండ్ గోవిందా ఇలాంటి స్టార్స్ కూడా క్యాంపెయిన్ చేశారు. యా, నౌ సోను సూద్ ఒక పెద్ద ఐకాన్ ఇన్ ఇండియా నౌ. అది హీరో, రియల్ హీరో ఆఫ్ ది ఇండియా అన్నట్టుగా ఉంది కదా, ఇమేజ్ ఉంది కదా. అప్పుడు సోను సూద్ ఇమేజ్ కానీ గోవిందా ఇమేజ్ కానీ ఎలా ఉపయోగపడినాయి మీకు ఎలక్షన్ లో? లేదు సోను సూద్ ఎలక్షన్ క్యాంపెయినింగ్ లో he was not there.
Sonu Sood, adi yearly mano ekada 1-2 programs we take. Oh, okay, In okay. that we have actually invited, and we have got very good terms with these all people. Right, So okay. in my election campaigning, only Govinda was there, Shuril Shetty was there, and they all came as a friend. Yeah, okay. కి వాళ్ళకి రవి గారికి ఫ్రెండ్షిప్ చాలా క్లోజ్ గా ఉంది కాబట్టి వాళ్ళతో ఇంట్రెస్ట్ ని వాళ్ళు వచ్చారు అని 100% here or there people support or people fan who follow them, they love them to see. So I think yeah, some of the other way 2-3% you can tell yes, in the votes, yes, they have supported me. మీరు ఇప్పుడు సోనూ సూద్ చేస్తున్న చారిటీ కానీ ఆ సర్వీస్ని కానీ మీరు ఎలా డిఫైన్ చేస్తారు? లేదు, నేను ఒక మాట బిలీవ్ చేస్తాను, ఏదైనా ఎవరైనా చేసి అనుకో we should appreciate that person. And otherwise maximum politician I have seen, they all have just incoming. అని సోనూ సూద్ ఏదన్నా అర్న్ చేశాను అనుకో ఇండస్ట్రీలో అవుట్ గోయింగ్ చేస్తున్నారు. గ్రెయిన్స్ వాటప్ కి ఫ్లైట్ లో అందరికి టికెట్స్ ఇచ్చిననుకో బస్ అరేంజ్ చేసి ఇస్తున్నారు. So for me, I think people like him are the real heroes. Correct. Right. Now many people who have got so many money, but I have seen so many politicians who's got billions and billions, but they won't spend even pie on poor people. So people like him or people like anybody who work for a ground people, for education, for widows, female, or anybody who's actually needed. ఈ రోజులో ఎవరికి ఏదైనా need, if somebody is helping, I think that is the biggest hero, whether it is a politician or whether it is a film star, they should help. Right. Now coming to the point, ఒకటి మీ కేస్ హైకోర్టులో వచ్చిన మీకు వ్యతిరేకంగా వచ్చిన జడ్జిమెంట్ కానీ దాని రిపర్కేషన్స్ ఎలా ఉండబోతున్నాయి, మీ ఎంపీ పోస్ట్ ఏమన్నా ఉంటుందా, దానికి ఏమైనా ఇబ్బంది ఉంటుందా అనేది ఒకటి. రెండవది పాండమిక్లో మీరు ఎంపీ కాబట్టి సెంట్రల్ గవర్నమెంట్ ఎలా వర్క్ చేసింది, ప్రైమ్ మినిస్టర్ మోడీ ఎలా వర్క్ చేశారు, చాలా రకాల వర్షన్స్ ఉన్నాయి కాబట్టి యాజ్ ఎంపీ మీరు ఎలా ఫీల్. నవనీత్ జీ, ఈ పాండమిక్ టైంలో కరోనా టైంలో సెంటర్ వర్క్ మీద మీరు సాటిస్ఫాక్షన్తో ఉన్నారా? పర్టికులర్లీ నరేంద్ర మోదీ గారి ఆయన స్కీమ్స్ కానీ లేకపోతే ఈ పాండమిక్ని కంట్రోల్ చేయడానికి ఆయన తీసుకున్న డెసిషన్స్ కానీ వ్యాక్సినేషన్ విషయంలో కానీ, వాట్ ఈజ్ యువర్ అబ్జర్వేషన్? ఇప్పుడు ఏదైనా ఇలాంటి పాండమిక్ ఇక్కడ ఏ కంట్రీలో వచ్చినప్పుడు మన హెల్త్ సెక్టర్ ఇండియాలో యాక్చువల్లీ వీఆర్ వెరీ వీక్ ఇన్ హెల్త్ సెక్టర్ కంపేర్ టు అదర్ కంట్రీస్. If they have so much of problems in vaccine or in any other issues in the pandemic what they have faced, they are very much better than compared to India. If you see other countries like London or US or anybody, in starting period the medicine have been sent to US and all. Ilanti situation ostidi, ilanti preparation kavali. The other countries like London, US, England, any other countries like Russia, if they have never ever imagined on them. So I think manaki India ki situation ki handle cheyadaniki, we've got too much population first of all, and whatever Modi ji has tried, I can just tell you about my feelings, because ఏదైనా సబ్జెక్ట్ కోసం నేను ఇక్కడ ఫోన్ చేయడానికో హెల్త్ మినిస్టర్ కి, ఏదైనా వర్క్ ఉంటే ప్రైమ్ మినిస్టర్ ఆఫీస్ కి, ఏదైనా వర్క్ ఉంటే హోమ్ మినిస్టర్ కి ఏదైనా కాల్ చేయడానికి అనుకో, హెల్ప్ కోసం డిస్ట్రిక్ట్ కి హెల్ప్ చేయండి, డిస్ట్రిక్ట్ కి ఆక్సిజన్ ప్లాంట్ కావాలి, డిస్ట్రిక్ట్ కి పీపీ కిట్ కావాలి, డిస్ట్రిక్ట్ కి ఏదైనా వెంటిలేటర్స్ కావాలి, డిస్ట్రిక్ట్ కి మొబైల్ అంబులెన్స్ కావాలి, ఇలాంటి ఏదైనా క్వశ్చన్ నేను పుట్అప్ చేశాను అనుకో, సార్ అన్ని విషయాకి ఈ సెంటర్ ని నా డిస్ట్రిక్ట్ కి హెల్ప్ చేశారు. నేను 101 సబ్జెక్ట్ పార్లమెంట్ లో రేస్ చేశాను. అప్పుడు రేస్ చేసిననుకో, అప్పుడు నేను ఫుల్ మహారాష్ట్ర ప్రాబ్లమ్స్, ఏదైనా జనాలు అక్కడ ప్రాబ్లమ్స్ ఏం ఫేస్ చేస్తున్నారు వాళ్ళకి అన్ని మినిస్టర్స్ ఇన్ పార్లమెంట్ దే హ్యావ్ wrote the problems and they have worked on it. It is not just only Maharashtra.
in every situation, the vaccine situation, if you talk about remdesivir, if you talk about the vaccination, if you talk anything, ventilator, oxygen, suddenly we don't have so much of things done in health sector. Okay, we cannot straightly, directly tell. Now, Andhra, Telangana is a very small state, Yeah. correct? Yeah. So you cannot accept from the CM he'll have 100% okay in health sector. So we Correct. have just need to try in every moment whatever we are suggesting in the parliament or whatever we are saying. They are making sure that people should get served properly. So every moment, every second, they have to bring up with the new few things. First, when we started initially, starting low start చేసిన pandemic start అయిందనుకో అప్పుడు remdesivir was only a way to Yeah. get out of The COVID. remdesivir is the only way to come out of the corona. Yeah, that Because was the I thing. was also Correct. COVID. I was also a patient of COVID because I became. My whole family was in a very bad situation that time. We all were 45 members, include my staff and everybody. We all were positive, Oh. and few people became serious. And 140 years, our very close, near, dear, like brother, Right. he died because of that young person. So talking about Modi ji, the way he served India, the way his situation came, whatever it came into his mind, he actually gave 100% to India. That is what I can tell you straight away. If you Right. tell some, because I am talking on behalf of the people to whom he is serving. I am not on any party's side. I am just talking what I think it is correct. రైట్ అండ్ వన్ మోర్ థింగ్ దెర్ ఈస్ పర్సెప్షన్ అంటే ఒక అభిప్రాయం ఉంది ఏంటంటే ఇండిపెండెంట్లకి గవర్నమెంట్స్ నుంచి సపోర్ట్ ఉండదు ఏదో ఒక పార్టీలో ఉంటే తప్ప అనేది ఉంది కదా. మీరు ఇండిపెండెంట్గా ఉన్నారు, మీ హస్బెండ్ ఇండిపెండెంట్గా ఉన్నారు, మీరు ఇండిపెండెంట్స్గా పబ్లిక్ సర్వ్ చేయగలుగుతున్నారా గవర్నమెంట్ సైడ్ నుంచి కోఆపరేషన్స్? ఆ కార్పొరేషన్ పూర్ణ ఉంది అండి, ఎందుకంటే నాకు ఓన్లీ 2 years అండి, నా హస్బెండ్ కి థర్డ్ టర్మ్. నా హస్బెండ్ వర్క్ చేసాడు, ఇఫ్ హీస్ వర్క్డ్ బికాస్ ఆఫ్ దాట్ ఓన్లీ జనాలు అగైన్ థర్డ్ టైం అగైన్ అండ్ అగైన్ ఎలక్టెడ్. yes again and again they are giving him vote. So because of our work only, and we've got different vision. నాకు నా హస్బెండ్ కి ఒక విజన్ ఉంది, యంగ్ కాబట్టి we have different views about our district constituency and his way of working. So we have every moment నాకు ఒక different situation కి ఇలాంటి చేయాలి, ఇలాంటి ఫాలో అప్ చేయాలి. Party, if I'm there in some party, we have got many lines to work under them. That is not my type of person can work under some party or some lines ki you have to work only this, you have to do only this. Now naaku edana subject manchi anko, I have to be behind that. Now na district lo airport ledu, nenu airport kosam try chestunnanu. ఏదైనా 1 year లో 2 year లో ఆ ఎయిర్పోర్ట్ కంప్లీట్ అవుతుంది, ఆ కంప్లీట్ చేయాలి అనుకో ఇక్కడ నేను ఫాలోఅప్ చేస్తున్నాను. ఇక్కడ అమరావతి నుంచి అక్కడ అమరావతికి ఫ్లైట్ వేయించేయండి మీ ఎయిర్పోర్ట్ అవగానే. yes, we'll do that. We'll try to do that from Amravati to Amravati. It will be very easy to, for me also in future. Now still I'm not that big politician or I've come to very big position that I can come and serve people in Andhra. But anytime, anything in Andhra also, I'll be always there, very happy to Right. come. ఏదైనా ఐదర్ బీజేపీ ఆర్ కాంగ్రెస్ ఆర్ ఎన్సీపీ ఆర్ శివసేన ఏ పార్టీ నుంచైనా మీకు ఇన్విటేషన్ వచ్చిందా మాకు అసోసియేట్ మెంబర్గా ఉండమని కానీ ఆర్ జాయిన్ అవ్వమని కానీ గెలిచిన తర్వాత ఆఫ్టర్ విన్? వెంకటేష్ గారు, అన్ని పార్టీస్ లో ఒక మంచి లీడర్, ఫీమేల్ యంగ్ లీడర్, మంచి సబ్జెక్ట్ రేస్ చేసుకున్నానుకో ఎంపీ, అన్ని పార్టీస్ కి కావాలి. అన్ని పార్టీస్ లో ఆఫర్ వచ్చింది, అన్ని పార్టీస్ చెప్పారు, అన్ని పార్టీస్ లీడర్ ఆఫర్ ఇచ్చారు. అప్పుడు కూడా ఇప్పుడు కూడా ఏదైనా ప్లాన్స్ లేదు, ఏదైనా పార్టీకి వెళ్ళి అక్కడ వెళ్ళి యూ హ్యావ్ టు జస్ట్ పుట్ వన్ జిప్ ఆన్ యువర్ మౌత్ అండ్ keep quiet your this thing. You don't need to raise questions that I cannot do it.
Yeah. because people have given me chance as an independent, then I have to raise their questions. I don't need to see any party lines or no beef is there to me if I'm there in parliament, if I'm not there. But I'm very sincere when parliament is there. If it is there till night 1 o'clock, I am there in the parliament till 1 o'clock. So Yeah. for me, yes, for me it is very important. Even a party offer it in anko. I don't still, I have no hopes that somebody will give me ministry, or if somebody is giving me something, then I'll go to some party. If I want to go in some party, if I think that my mentality, my thing, or my views are matching with their views, then only I'll join some party. if But right now, now, like బీజేపీ ఆఫర్స్ మినిస్ట్రీ అంటే మీకు ఏదైనా మంత్రి పదవి ఆఫర్ చేస్తే బీజేపీ ఏంటి ఆలోచిస్తారు ఏమన్నా? ఆ, నేను ఇప్పుడు నా హస్బెండ్ నాది ఏదైనా ప్లాన్స్ లేదు. ఏ పార్టీ ఆఫర్ ఇచ్చిననుకో ఏ ప్లాన్స్ నేను చేయలేదు. నా జనాలకి ఐ హ్యావ్ టు జస్ట్ టాక్ టు మై పీపుల్. ఇఫ్ సంథింగ్ కమ్స్ ఇన్ మై వే, ఐ విల్ డెఫినెట్లీ టాక్ టు మై పీపుల్ ఇఫ్ దే పర్మిట్ టు డూ సంథింగ్ ఇన్ ఫ్యూచర్. బట్ నౌ నథింగ్ ఇస్ దేర్. రైట్, పార్టీలకి కావాలి మీలాంటి లీడరు, ప్రజలకి కావాలి, మీరు కూడా ప్రజలకు సేవ చేయాలనుకుంటున్నారు. బట్ కోర్ట్ ఈస్ సేయింగ్ దట్ మీరు ఫేక్ సర్టిఫికేట్ పెట్టారు, ఇది చెల్లదు, 2 lakh పెనాల్టీ వేశారు. ఆ సర్టిఫికేట్ని కూడా క్యాన్సిల్ చేసి గవర్నమెంట్కి ఇచ్చేయమని కూడా మీకు ఆర్డర్ చేశారు. ఇది ఒక రికార్డ్. యు ఆర్ ఎ రికార్డ్ హోల్డర్ ఇన్ ఇండియన్ హిస్టరీ. నో ఎంపీ హ్యాస్ దిస్ టైప్ ఆఫ్ రికార్డ్. 2 lakh పెనాల్టీ అనేది ఎవరికి రాలేదు. అన్ఫార్చునేట్లీ ఆర్ ఫార్చునేట్లీ, ఐ డోంట్ నో. ఏంటి కేసు, ఏంటి అసలు, ఎందుకు ఇది వచ్చింది? ఇది యాక్చువల్లీ వెరీ సాడ్ అండి. ఎందుకంటే లాస్ట్ 9 years నుంచి నేను కంటిన్యూగా పరిశ్రమ చేస్తున్నాను. 9 years నుంచి నేను పెళ్ళి అయిపోయిన తర్వాత ది టైమ్ మూమెంట్ దిస్ ఆపోజిషన్ పీపుల్ కేమ్ టు నో కి నేను కంటెస్ట్ చేస్తున్నాను. అప్పటి నుంచి కోర్టులో, పోలీస్ స్టేషన్ లో I had actually at that point of time in 2013, my girl baby, I had only 8 months, and I have to go to the police station for the attendance. Okay. అప్పటి నుంచి నేను కష్ట చేస్తున్నానండి ఈ సబ్జెక్ట్ లో తీసుకుంటాను. డిస్ట్రిక్ట్ కోర్ట్ హ్యాస్ గివెన్ మీ టాయిస్ వ్యాలిడిటీ అండ్ ది సర్టిఫికేట్, కాస్ట్ సర్టిఫికేట్. అప్పుడు ఫస్ట్ టైం ఇచ్చిన తర్వాత 2013 లో, దీని తర్వాత ఆపోజిషన్ పార్టీ వాళ్ళందరూ హైకోర్టులో వెళ్ళారు. హైకోర్టు ఆర్డర్ ఇచ్చింది కాస్ట్ కమిటీకి, డిస్ట్రిక్ట్ కోర్ట్ కి ఏదైనా విజిలెన్స్ చేసి కాస్ట్ వ్యాలిడిటీ ఇవ్వాలి అలాంటి ఆర్డర్ ఇచ్చింది. 3 months లో విజిలెన్స్ చేసుకొని డిసిజన్ చేసుకొని క్యాన్సిల్ చేయాలి అనుకో క్యాన్సిల్ చేయాలి. క్యాన్సిల్ ఇఫ్ యూ థింక్ వీ హ్యావ్ టు క్యాన్సిల్, then cancel it. If you think we should give validity and caste certificate to this person, then give it in 3 months. Adi vigilance ayindi, home vigilance ayindi. Deen tarvata district committee naku caste validity certificate icharu. Deen tarvata nenu 2019 లో కంటెస్ట్ చేశాను అండి. 19 లో కంటెస్ట్ చేసిన తర్వాత అమరావతి జనాలు ఆపోజిషన్ పర్సన్ శివసేన అతనికి డిఫీట్ చేశారు. డిఫీట్ చేసిన తర్వాత వాళ్ళందరూ అగైన్ దే వెంట్ టు హైకోర్ట్. అగైన్ దే హావ్ అపీల్ ఇన్ హైకోర్ట్. అండ్ దీని తర్వాత ట్వైస్ ఇఫ్ డిస్ట్రిక్ట్ కమిటీ ఈస్ గివింగ్ యూ సంథింగ్, సో సంథింగ్ షుడ్ బి దేర్ విత్ దట్. నో, anybody in the district court, the guidelines of Supreme Court has given this district court the system. What is there in district court, it is in the guidelines of Supreme Court. అని వాడు ఇచ్చిన తర్వాత సడన్ లా ఇలాంటి ఆర్డర్ వస్తే ఏదైనా ఇక్కడైనా ఎక్స్పెక్టబుల్ లేదు. ఇది సడన్ గా అయింది. మీరు కాన్వర్సేషన్ అయిన తర్వాత అన్ని గోష్ఠి, వీ గాట్ సో మెనీ డాక్యుమెంట్స్. మీరు ఏ కాస్ట్ లో బిలాంగ్ చేస్తారు, ఇది నేను ఐ కెనాట్ టెల్ యూ బిలాంగ్ టు విచ్ కాస్ట్. యువర్ పేపర్స్ టెల్ యూ బిలాంగ్ టు విచ్ కాస్ట్. ఇట్ ఈస్ నాట్ దేర్ రిటన్ హియర్, రైట్? సో ఆన్ దట్ బేసిస్ ఐ వాస్ ఫైటింగ్. అండ్ సడన్ ఆఫ్ ఇలాంటి
హైకోర్ట్ కి నేను రెస్పెక్ట్ చేస్తాను. Yeah. I respect High Court. Being a Indian, one of the citizen of India, I respect all the court's order, and I still respect a High Court order. But 100%, I'm going to appeal in Supreme Court for this. And I can tell you just one thing: Shiv Sena and mine. I have few issues with Shiv Sena, what they're not serving properly to Maharashtra. వాళ్ళు సర్వ్ చేయలేదు ప్రాపర్లీగా, అందుకనే వాడికి ఏదైనా ప్రాబ్లం ఉంది అని ఫ్రమ్ స్టార్టింగ్ నుంచి వాడు ఒక ఫీమేల్ కి హరాస్ చేయడానికి ఏదైనా పాసిబుల్ ఉంటే అది అన్ని విషయాలు చేస్తున్నారు. సుప్రీం కోర్ట్ కి అపీల్ కి వెళ్ళడం అనేది ఇట్స్ యువర్ రైట్, నో డౌట్, ఇట్స్ యువర్ రైట్, యూ కెన్ గో ఫర్ అపీల్. కానీ ఇక్కడ హైకోర్టు చెప్తున్నది ఏంటంటే మీరు మీ అఫిడవిట్లో సిక్ చమర్ అనే కాస్ట్ చేశారని, అండ్ ద పేపర్స్ ఆర్ రిపోర్టింగ్ దట్ మీ బర్త్ సర్టిఫికేట్లో అసలు కాస్ట్ ఇది లేదు అని, కాస్ట్ యొక్క మెన్షన్ చేయలేదు అని, అండ్ చమర్స్ ఆర్ నాట్ ఈక్వల్ టు మోచి, దిస్ కాస్ట్ ఈజ్ నాట్ కమ్స్ అండర్ షెడ్యూల్ కాస్ట్ అనేది కదా హైకోర్టు చెప్తోంది. యాజ్ పర్ మై నాలెడ్జ్ ఇన్ ఇండియా చమర్ ఈజ్ SC, బట్ హియర్ కోర్ట్ ఈజ్ నాట్ సేయింగ్ లైక్ దట్. వాట్ ఈస్ ద డిఫరెన్స్? అది నేను చెప్తున్నాను, ఏదైనా పొలిటికల్ గా జరుగుతుంది అక్కడ అని I can just tell you one thing कि मैं उसका शिकार हो गई हूँ. And what basically happened, it is happened in court, so I don't want to just talk about what happened in court, but something political very nasty happened with me, and everybody can understand कि last 2 years నుంచి 9 years నుంచి నేను ఏదైనా సబ్జెక్ట్ మాట్లాడుకో అది అగేన్స్ట్ గా మాట్లాడుతున్నా, అందుకని ఆ సగడు ఎవ్రీథింగ్ హ్యాపెండ్. So for me, in future, I can just tell you that I'm going to, what order I have got from High Court, I'm going against in Supreme Court, and I'm appealing there. And I have got all the hopes. Naku full hope ko undi ki Supreme Court lo naku justice. From there, I'll get justice. And for me, for a female, we have to. Yeah. I don't know how to tell about all these things, because where I'm sitting in this as a member of parliament, I just need to give strength to all females. You should fight, you should come, and I'm going to fight. Definitely. If I'm not going to fight on behalf of myself, if I'm not fighting for myself, then I cannot fight for any female. So I should fight for myself. And I know the papers what I have given, I have full trust on that papers, and people who love me, people who pray for me, and for their praise will definitely come in my way, and I am going to I fully have full hopes that simple logic I want to know, Navneet ji, మీరు చిన్నప్పటి నుంచి చదువుకున్న ఇది ఉంది కదా ట్రాక్ అంతా కూడా మీ సోషల్ స్టేటస్ని చెప్తుంది కదా, అది వెదర్ ఇట్ ఈస్ SC ఆర్ నాట్, మీ ఫస్ట్ క్లాస్ నుంచి మీరు ఏం చదువుకున్నారు ఐ డోంట్ నో, మొత్తం అందులో అంతా ఉంటుంది కదా, రికార్డు ఉంటుంది కదా, అది ఎందుకు? పేపర్స్ ఉంది అండి, నా ఫాదర్ పేపర్స్ ఉంది, నా గ్రాండ్ ఫాదర్స్ పేపర్స్ ఉంది, వాళ్ళ ఫాదర్ కి పేపర్స్ ఉంది, అన్ని పేపర్స్ చూసుకొని డిస్ట్రిక్ట్ కోర్ట్ నాకు కాస్ట్ సర్టిఫికేట్ వ్యాలిడిటీ ఇచ్చారు. ఓకే, 1-2 papers, I think it was here and there. So we should have, if you have 400 papers, what is showing you belong to this caste. So then I thought 1-2 papers should be here and there, but 400 papers are supporting in your favor. Alanti papers chusinappudu kuda you get this orders. So still I don't want to tell anything about this, and I respect every order. Yeah, definitely we have to respect honorable courts, and yes, we have rights to go for appeal. And what your legal team is saying about your MP post, దీనివల్ల ఏమన్నా ఎంపీ పోస్ట్ కి ఇబ్బంది ఉంటుందని? ఏమైనా ఇప్పుడు నేను సుప్రీం కోర్ట్ కి వెళ్తున్నాను. 6 weeks కి టైం హైకోర్టు ఇచ్చారు నాకు. 4 weeks ది సుప్రీం కోర్ట్ is shut, and after 4 weeks once the Supreme Court open అయిందనుకో,
అక్కడ వెళ్ళి నేను అప్పీల్ చేస్తాను. అప్పీల్ చేయడం తర్వాత హోల్ ఇండియా విల్ సీ వాట్ ఈస్ ఎగ్జాక్ట్ హ్యాపెనింగ్ అండ్ వాట్ హ్యాపెన్. So we'll come to know once I'll go in the Supreme Court. And I have fully 100% hope that I will get justice from. But definitely in politics, if you're talking against someone, then you have to make sure that something will happen bad to you. Otherwise, nalanti females ki ilanti problems vachinadanko moral weak avutudi. Nenu moral, I won't make my moral go down. I will become more stronger what I am today. Because this all problems will make me strong. Here the thing is, Kangana Ranaut also fighting with Uddhav Thackeray, but she has BJP backing. But you are an independent. ఇక్కడ మీరు కూడా ఉద్ధవ్ థాకరే రిజైన్ చేయమని డిమాండ్ చేశారు. కమిషనర్ అతన్ని మిస్అప్రాపరేషన్ ఆర్ సంథింగ్ ఎల్స్ అవినీతి ఆరోపణల దాంట్లో మీరు సీఎంని రిజైన్ చేయమని గట్టిగానే డిమాండ్ చేసినట్టున్నారు. దాని ఇంపాక్ట్ ఏమన్నా ఉందా ఈ కాన్స్పిరసీలో? See, I can just tell you ki politics happened with my thing also. So Kangana Ranaut ఏం చెప్తుంది దాంట్లో నాకు ఏమైనా ఇంట్రెస్ట్ లేదు. నేను ఏదైనా చెప్తే దాంట్లో జనాలకి ఏదైనా బెనిఫిట్ ఇవ్వాలి, దానికోసం నేను ప్రశ్న రేస్ చేస్తున్నాను. నేను పర్సనల్ గా ఏదైనా ఎవరైనా అడుగుతున్నారు లేదు కి నాకు ఏదైనా కావాలి, నాకు ఏదైనా ఇవ్వాలి, దీనికోసం నేను ఏమి చెప్తున్నాను. అండ్ ఐఎమ్ ఇండిపెండెంట్ అండ్ ఐ విల్ ఫైట్ యాజ్ ఎ ఇండిపెండెంట్. ఇఫ్ సంబడి ఈస్ కమింగ్ టు సపోర్ట్ మీ, దే ఇస్ మోర్ వెల్కమ్. ఇఫ్ సంబడి ఈస్ నాట్, దెన్ ఆల్సో స్టిల్ ఐఎమ్ గోనా ఫైట్. నేను ఫైట్ చేసి చేసి ఇప్పటి వరకు వచ్చాను. ఇన్ ఫ్యూచర్ ఆల్సో ఐఎమ్ గోనా ఫైట్. సో కంగనా రనౌత్ ఏం చెప్తుంది, ఏం సబ్జెక్ట్ ఉంది, వాడికి పర్సనల్ సబ్జెక్ట్ గురించి మాట్లాడుతుంది, లేకపోతే నాకు దీనిలో ఏదైనా ఐ డోంట్ వాంట్ జస్ట్ కంపేరింగ్. నేను ఏదైనా సబ్జెక్ట్ మాట్లాడితే ఐ హావ్ స్పోకెన్ అబౌట్ 100 crore ఫ్రాడ్ వాట్ హ్యాపెన్ ఇన్ మహారాష్ట్ర. ఐ స్పోక్ అబౌట్ దాట్. Because of that, I have asked to resign from the CM. Uddhav Thackeray should resign because of that, because everybody knew कि Sanjay Vaje was working for only Uddhav Thackeray, and still I am on that कि Uddhav Thackeray was taking money every month 100 crore from Sanjay Vaje. సంజయ్ వాజే ఇష్యూ మీరు పార్లమెంట్ లో కూడా మాట్లాడినట్టున్నారు కదా? Yes, 101%. 101%. I have just blamed only Uddhav Thackeray on this, because every month 100 crore vasuli was done by Sanjay Vaje, and Sanjay Vaje was 100% purely was Uddhav Thackeray's person. Everybody knew, any politician in Mumbai, everybody knew that Sanjay Vaje is working for whom, and that we have to talk about the people. So you are saying that Sanjay Vaje, police officer Sanjay Vaje, every month 100 crores Uddhav Thackeray ki istunara? Yes, 100%. Is it extortion? It was, he was not working for so many years, 13-14 years. He was suspended from that post. And as soon as this CM sits on the post, as soon as he sits, he gets joined and he get the best position in the this thing in department. So for me, I have just one question. In that suspended years, he was just working for him continuously. Here Navneet ji, you are fighting with state government or Shiva Sena, whatever it may be. Not only Sanjay Vaje and many issues. Commissioner Paramveer Singh, and directly you are targeting Chief Minister in this case, okay? And also Arvind Sawant, one MP, Shiva Sena MP, also you made allegations against him. Yes. What is that? What allegations ఏంటి? మిమ్మల్ని యాసిడ్ పోస్తానని ఏదో అన్నాడు కదా, అన్నాడని మీరు చెప్పారు. లేదు, నేను హౌస్ లో ఉంటే ఆ రోజు నేను ద సేమ్ డే ఐ రేజ్డ్ అబౌట్ సంజయ్ వాజే, and I have just blamed Uddhav Thackeray ji ki Uddhav Thackeray is the only person who is behind Sanjay Vaje. And the way I talk, for me my aggression is for only people. I need to serve them.
something should not happen bad for my people in Maharashtra. If 100 crores every month is going to Uddhav Thackeray, where is the corruption is stopped? So this corruption has to need to get stopped by someone. If you won't raise, so I raised in my full voice and full power. So that person came near to me in the house itself, and he said, "Ki now this is your time to put you behind the jail." Okay. He told me, threatened me in the house itself, in the parliament, when I'm sitting in the parliament. Yeah. So I need to raise. See, I need to raise. If somebody is threatening me in the house itself, I have to tell them. I have to make them know that somebody is threatening me in the house itself. I'm not the person who will unnecessarily come on the TV or talk something. No. If I cannot save myself, I cannot work for some other person. You have a platform, I need no? to You make have a sure. platform, you have every right in parliament. You have to raise your voice. And I will. Definitely. See, I will. When I'm working for poor ladies, when I'm working for girls, when I'm working for rapist girl, when I'm working every single possible thing I can do. Edana I have to do means I will do definitely for them. When I'm working for other people, other females, why I won't work and save? I will make sure that I am safe everywhere where I'm there. So few So MPs I'm are few doing. politicians in country స్టేట్ గవర్నమెంట్స్కి యాంటీగా ఫైట్ చేస్తున్నారు. అక్కడున్న లోకల్ పాలిటిక్స్లో కానివ్వండి, లేకపోతే లోకల్ సిస్టమ్కి వ్యతిరేకంగా మాట్లాడుతున్నారు. లైక్ యూ నాకు తెలుసు. తెలుసు కదా. సేమ్ టైమ్ సెంటర్ హ్యాస్ టు కమ్ ఫర్ రెస్క్యూ. మీ ఎంపీస్ కానీ లేకపోతే మీ రెస్క్యూకి రావాలి. అది వస్తుందా రాలేదు? ఎందుకంటే ఆంధ్రప్రదేశ్లో రఘురాజు, యు నో దట్ ఇన్సిడెంట్, ఐ థింక్. What is your opinion about Raghuraju's incident, that torture or third degree is allegation? See, నేను ఆల్రెడీ రాజు గారి బ్రదర్ ఉన్నారు కదా, ఆయనకి ఫోన్ చేసి నేను మాట్లాడాను ఆల్రెడీ. ఐ జస్ట్ స్పోకన్ వెన్ ఐ సా దట్ ఫోటోస్. నేను ఆ ఫుల్లీ మార్క్స్ చూసాను, వాళ్ళకి లెగ్స్ లో మార్క్స్ ఉంది, బ్లూ మార్క్స్ ఫర్ దే. సో నేను కాల్ చేస్తాను, నేను చెప్పాను ఏదైనా హెల్ప్, ఇఫ్ యూ నీడ్ సమ్ హెల్ప్ ప్లీజ్ టెల్ మీ వాట్ ఎగ్జాక్ట్. ఎస్, 100%. కరెంట్ కి ఏదైనా కలీగ్స్ ఉంటే వాళ్ళకి ఇలాంటి టైంలో మీకు స్టాండ్ అవ్వాలి అని నేను అది చేశాను. ఐ హ్యావ్ నో స్కేర్. సి, నాకు ఐ డోంట్ హ్యావ్ సమ్ రాంగ్ వర్క్ ఇన్ మై లైఫ్. I don't have too many money that I have to be safe from all people. I am very minimum. I have got everything very minimum. I am working for people. Whatever comes to me, I just give it back to my poor people. So for me, I have no scare about anything. Ki somebody will put me behind the bar or somebody will come. But whatever matter happened with me, it was same like Raju Garu happened to me also. You can just mention that. Wow. Because being a female, you cannot treat like Raju Garu, but 100% what they are doing it is almost same. Yeah, correct. Now they are వాళ్ళు ఇప్పుడు మీ ఎంపీ పోస్ట్కే ఒక ఇది పెట్టే ప్రయత్నం చేస్తున్నారు కదా. దట్ ఈస్ బిగ్గర్ దాన్ రాజు గారి ప్రాబ్లం. రైట్, ఎనీవే వన్ ఫైనల్ దిస్ థింగ్, మీరు ఇండిపెండెంట్గా గెలవడం ఇదంతా కూడా నిజంగా ఓకే, మిరకిల్ కాదు, హార్డ్ వర్క్ అన్నారు మీరు. డెఫినెట్లీ హార్డ్ వర్క్, నో డౌట్. మీ హస్బెండ్ హార్డ్ వర్క్ అండ్ మీ హార్డ్ వర్క్ అంతా బాగుంది. బట్ ఇన్ ఇండియా politics are very expensive thing. What was your expenditure for as MP to win? నేను అన్ని ఎంపీస్ తో మాట్లాడుంటే ఆంధ్ర, తెలంగాణ, basically all the South Indian people like Telangana or Tamil Nadu or Karnataka or Kerala, whenever I have spoken to them, I have asked what expenses they have spent on the election. So naaki compare chesidanko, they have I think 3 times more money what I have spent in my constituency compared to Andhra, Telangana and Tamil Nadu and Kerala and Karnataka. Yeah. So it is unbelievable money what they have spent. Particularly AP and Telangana is so high. That's what I'm saying. I have spent more money in my first election, but in second election I have reduced in 50%. Oh, great. Because of my hard work. Great. Of my hard work. And in future, in 2014, when I'm going to contest, it will become 25%. What about your rival? How much he spent?
he spent double than me, I think. Being a party symbol also, Yeah, of and course. Modi wave also, he spent too much of money and he's very rich. Hmm. So basically, he's six-time MP. He's got too much of money. I am very minimum family backgrounded lady. So Hmm. I spend little and work hard for people. Hmm. Be there with them 24/7 with them, work for them, answer all the calls, help them in every moment. I don't think they need your money when election comes. So this Right. is the one thing what I've learned. Be with them in 5 years, they don't need your money. Right. Finally, what is your goal? నాకు ఏదైనా నేను స్టార్టింగ్ లో చెప్పాను కి నాకు నా లైఫ్ లో వాట్ ఎవర్ కమ్స్ ఇన్ మై వే ఐ జస్ట్ నీడ్ టు వర్క్ నేను వర్క్ చేయాలి ఇట్ ఈస్ బిగ్ ఆర్ స్మాల్ ఆర్ ఇట్ ఈస్ వెరీ గ్రౌండెడ్ ఐ డోంట్ జస్ట్ వాంట్ టు వేస్ట్ మై డే ఐ జస్ట్ వాంట్ టు వర్క్ అండ్ దట్ వర్క్ ఓన్లీ హెస్ బాట్ మీ ఇన్ దిస్ పొజిషన్ అని this work only will take me to another position. So work any post. I never think about that. I just need to work. Today it should not be wasted. It should be useful. So that is only my mantra in my life. I don't waste my day. I don't think about big and small. I just work. That is రైట్. only my. నవనీత్ జీ, మీ అమరావతి మీరు బాగా స్టడీ చేసి ఉంటారు, మీ అమరావతి గురించి మీకు బాగా తెలుసు. కానీ ఆంధ్రాలో ఒక అమరావతి ఉంది, అది కూడా మీకు తెలుసు. అక్కడ ఆల్మోస్ట్ 600 ఆ డేస్ నుంచి, ప్రాబ్లమ్స్ కూడా తెలుసు. యా 600 డేస్ నుంచి, 600 డేస్ ప్లీజ్, 600 డేస్ నుంచి అక్కడ విమెన్ ఫార్మర్స్ ఆర్ ఫైటింగ్ ఫర్ దేర్ కాస్. వాళ్ళు ల్యాండ్ ఇచ్చారు క్యాపిటల్ కట్టడం కోసం. బట్ నౌ ద గవర్నమెంట్ ఎలక్షన్, వీళ్ళు గవర్నమెంట్లోకి వచ్చిన తర్వాత అక్కడ క్యాపిటల్ తీసేస్తామని చెప్పడంతో వీళ్ళు ఇది స్టార్ట్ చేశారు. సో మీకు దాని గురించి ఐడియా ఉండే ఉంటుంది కదా, వాట్ యు సే అబౌట్ దట్? ఫార్మర్స్ కి ఎప్పుడైనా ప్రాబ్లం వస్తే, ఫార్మర్స్ ఏదైనా ల్యాండ్ ఇచ్చిన తర్వాత నా థింకింగ్ లో ఐ కెన్ జస్ట్ టెల్ ఓన్లీ వన్ థింగ్. ఫార్మర్స్ కి ల్యాండ్ మీరు ఏ సబ్జెక్ట్ కి తీసుకుంటారు, ఆ సబ్జెక్ట్ మీరు కంప్లీట్ చేయడానికో వాడికి ఒక జిఆర్ ఉంది మహారాష్ట్రలో. ఐ కెన్ జస్ట్ టెల్ యూ అబౌట్ దట్. కి 20 years దే నాట్ కంప్లీట్ దట్ టార్గెట్. So we have to just give that land to the farmers again. This is the position in Maharashtra. And if Amravati, Andhra lo ilanti edana subject unte, akkada according to me today farmers into a very bad position. So we should, if we are not making that Amravati capital, or what purpose we have taken that land from the farmers, we should, if you are not giving that purpose solved, then we should definitely give back that land to the farmers. Because now in India, farmers should be treated more than anybody, any field. According to me, we should treat them as a god. Correct. Because in this COVID period lo, anni farmers hard work chesin tarvata, all grains has reached to everybody's house. Because of farmers, this India has survived today in this 1.5 years. So I think we should treat farmers as a goddess. So whatever happens, if this Amravati is not getting district capital of Andhra, so they should give this land back to the farmers. This is my opinion. When you will visit Amravati? Whenever I can serve in a better way to Andhra and Telangana, I will definitely come to Amravati also to meet people, to serve them. And I don't know how to say. You understand Hindi? I think your support is needed for Amaravati people who are fighting for their cause. If definitely any farmers calls me, I'll be there with them. If they need any help, I'm always there. వాళ్ళకి ఏదైనా farmers కి help కావాలి అనుకో, వాళ్ళు స్ట్రైట్ గా నా నంబర్ గూగుల్లో ఉంది. ఎనీబడి కెన్ కాల్ మీ. రేపటి నుంచి నేను ఇస్తా కదా, మీ నంబర్ అందరికి ఇస్తా. మీరు ఇవ్వండి ఏదైనా. ఇఫ్ ఐఎమ్ అవైలబుల్, దే కెన్ కాల్ మీ, ఐ కెన్ టాక్ టు దెమ్, ఐ కెన్ జస్ట్ సాల్వ్ దేర్ ప్రాబ్లమ్. I am there only for this work, and I think where I'm there in this position, if I can help some people, I should definitely help, and I'm going to help them. రైట్. నవనీత్ జీ, థ్యాంక్ యూ వెరీ మచ్. ఇవాళ నాకు నా ఇంటర్వ్యూలో మీరు షేర్ చేసినందుకు థ్యాంక్ యూ వెరీ మచ్. అండ్
అండ్ మీ మీకు full మీకు team జస్టిస్ కి, మీకు జస్టిస్ ABN జరగాలని team కి. మీకు జస్టిస్ జరగాలని మీరు చాలా కాలం పొలిటికల్గా ఉండాలి, పార్లమెంట్లో మీ వాయిస్ వినిపించాలి ఆన్ బిహాఫ్ ఆఫ్ పీపుల్ అని కోరుకుంటూ థ్యాంక్ యూ. వాట్ యు ఆర్ సేయింగ్, ప్లీజ్ కంటిన్యూ. ఏబిఎన్ న్యూస్ ఛానల్ అందరికి థ్యాంక్ యూ చెప్తున్నాను. ఎందుకంటే కోవిడ్ లో కూడా నేను చాలా వీడియోస్ పంపించాను. ఐఎమ్ కంటిన్యూ ఇన్ టచ్ విత్ దిస్ ఛానల్ అండ్ వెంకటేష్ గారు అండ్ ఆల్ ది టీమ్ ఆఫ్ యువర్ ఛానల్. ఐ జస్ట్ థ్యాంక్స్ దెమ్ బాటమ్ ఆఫ్ మై హార్ట్. దిస్ ఇస్ మై ఫస్ట్ ఇంటర్వ్యూ. Actually, practically, after I left Andhra and Telangana, and I settled down in Maharashtra. Thank you so much. I will always remember this interview. థ్యాంక్ యూ నవనీత్ జీ, థ్యాంక్ యూ వెరీ మచ్. Thank you. థ్యాంక్ యూ. అది నవనీత్ కౌర్ గారికి సంబంధించిన ఆ ఇష్యూలో ఆమె లీగల్ ఫైట్ చేస్తాను, సుప్రీంకోర్టులో ఫైట్ చేస్తాను, న్యాయం జరుగుతుందని హోప్తో ఉన్నారు. ఓకే, మనం న్యాయం జరగాలని కోరుకుందాం. గొప్ప విషయం ఏంటంటే తెలుగు గల్లానే తెలుగును మర్చిపోకుండా మాట్లాడిన తీరు కానీ తెలుగు ప్రజలు తన రెండో మదర్ టంగ్ లాంటిదని చెప్పిన తీరు కొంత మనం అప్రిషియేట్ చేయాల్సిన విషయమే. అలాగే ఆంధ్రప్రదేశ్లో అమరావతి రైతులు చేస్తున్న పోరాటానికి మద్దతు ప్రకటించడమే కాకుండా అవకాశం ఉన్నప్పుడు వచ్చి అక్కడ సపోర్ట్ ప్రకటిస్తానని కూడా చెప్పారు. చూద్దాం అది ఎంతవరకు అనేది. రెండవది, ఆంధ్రప్రదేశ్లో పరీక్షలే ఒక పరీక్ష అయిపోయినాయి. ఇప్పుడు పరీక్ష రాయడం పరీక్ష కాదు, అసలు పరీక్షలు ఉంటాయా లేదా అనేది ఒక పరీక్ష అయిపోయింది ఇప్పుడు అక్కడ స్టూడెంట్స్కి. ఎంత భయంకరంగా ఉందంటే అసలు 10th క్లాస్ పరీక్షలు జరుగుతాయా జరగవా తెలియదు. ప్రభుత్వం వాయిదా వేస్తానంటే వాయిదా వేస్తూ పోతుంది. డెఫినెట్గా ఎగ్జామ్ కండక్ట్ చేస్తూ ఉంటారు, వాయిదా వేస్తూ పోతారు. ఒకవైపు ఏమో జూలైలో ఎగ్జామ్స్ పెడతా ఉంటారు, జూన్ ఎండ్లోనేమో అకాడమిక్ ఇయర్ స్టార్ట్ అవుద్ది అంటారు. ఎంత ఇది అంటే దీన్ని మరి ఇది అంటే అనకూడదు కానీ తెలివి తక్కువతనమా లేకపోతే అతి తెలివితనమా తెలియదు కానీ జూన్ ఎండ్లో అకాడమిక్ ఇయర్ స్టార్ట్ అయితే జూలైలో ఎగ్జామ్స్ ఎలా వస్తాయి తెలియదు. అది ప్రభుత్వం చెప్పాల్సిన అవసరం కనపడుతుంది. మరొక ముఖ్యమైన విషయం ఏంటంటే దేశమంతా ఆల్మోస్ట్ పరీక్షలు రద్దు చేసేసారు. ఎందుకంటే పరీక్షలు పెట్టే పరిస్థితి లేదు. అది 10th క్లాస్ అయినా ఇంటర్మీడియట్ అయినా. సిబిఎస్ఈ కేంద్ర ప్రభుత్వం సిబిఎస్ఈ రద్దు చేసింది కొద్దిసేపటి క్రితమే. ఈ రోజు నా డిబేట్ స్టార్ట్ అవడానికి ఒక హాఫ్ అన్ అవర్ 1 అవర్ ముందే తెలంగాణ ప్రభుత్వం ఇంటర్మీడియట్ సెకండ్ ఇయర్ పరీక్షలను కూడా రద్దు చేస్తున్నట్టు ప్రకటించింది అధికారికంగా. సో ఇలాంటి పరిస్థితుల్లో ఆంధ్రప్రదేశ్లో దాదాపు 2 నెలలుగా ఉద్యమం జరుగుతోంది. పరీక్షల్ని రద్దు చేయండి, ఎందుకంటే పరీక్షలు రద్దు చేస్తే తప్ప పిల్లలు పీస్ఫుల్గా నెక్స్ట్ దీనికి సంబంధించిన కోర్స్ చదువుకోవడానికి అవకాశం లేదు అని. ఇవి పరీక్షలు రద్దు అవ్వకపోతే ఈ పరీక్షలు ఎప్పుడు పెడతారో తెలియక, ఈ పరీక్షలు ఉంటాయో లేవో తెలియక, ఇవి చదవాలో వద్దో తెలియక, ప్రిపేర్ అవ్వాలో లేదో తెలియక ఆ చిన్న మెదళ్ళు తట్టుకోలేకపోతున్నాయి. ఇది ప్రభుత్వానికి అర్థం కాదు. అదేమంటే మీరు అమెరికాలో చదువుకున్నారు, మీరు అక్కడ చదువుకున్నారు, అమెరికాలో చదువుకునేవారు పరిపాలించే మీరు అందరూ అమెరికాలో చదువుకున్న వాళ్ళే, ఎడిదిరిగి పేద ప్రజల వాళ్ళే ఇప్పుడు ఉన్న వాళ్ళే ఇక్కడ చదువుతున్నది కింద వాళ్ళే. సో ఇది వదిలేసి పరీక్షల విషయంలో ఎందుకు ఇంత రాద్ధాంతం జరుగుతోంది, ఎందుకు ఇంతగా సాగదీస్తున్నారు? దేశంలో చాలా రాష్ట్రాలు, ఢిల్లీ కానీ, ఉత్తరప్రదేశ్ కానీ, తెలంగాణ కానీ, తమిళనాడు కానీ, మీరు ఏ రాష్ట్రం తీసుకున్నా ఆల్మోస్ట్ అన్ని చోట్ల ఇదే పరిస్థితి. కానీ ఒక ఆంధ్రప్రదేశ్ మాత్రమే ఊరంతా ఒకదారి అయితే ఉలిపి కట్టేది మరో దారి అన్న తరహాలో ఎందుకు పోతోంది? ఏంటి ప్రభుత్వం యొక్క ఉద్దేశం? ఏమో ఒకవేళ ప్రభుత్వానికి ఏమన్నా ఇలా చేయడం వల్ల మంచి జరుగుతుంది పిల్లలకు అనుకుంటున్నారా? అది కూడా చర్చిద్దాం చిన్న బ్రేక్ తర్వాత.